క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని యేసు క్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యముల నుండి ఒక ప్రాముఖ్యమైన మాట, ఒక ప్రాముఖ్యమైన అంశంతో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నారు. ఆమేన్. దెసలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి దెసలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ మాట. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దెసలోనియ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఉత్తరం రాస్తున్నారు. ఆ సంఘంలో ఉన్న వారు పౌలు గారిని రావాలని, సంఘాన్ని దర్శించాలని, సంఘముతో ఉండాలని, సంఘానికి తను కనుపరుచుకోవాలని ఎన్నోసార్లు ఆశపడ్డారు. కాకపోతే పౌలు గారు ఒక మాట అంటారు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా దైవ సేవకులు మన ఇంటికి రావాలని, లేకపోతే దైవ సేవకుల ఇంటికి వెళ్ళాలని ఉంటుంటుంది. కానీ కొన్నిసార్లు ఆ ఆత్మీయ లోకంలో, ప్రపంచంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. అవి మనకు అర్థం కాదు. పాస్టర్ మా ఇంటికి రాలేదే, పాస్టర్ మా ఇంటికి రాలేదే, వాళ్ళు మాతో మాట్లాడలేదే, వాళ్ళు మమ్మల్ని కలవలేదే, మేము కలుద్దాం అనుకుంటున్నాం కానీ కలవలేకపోతున్నామే. ఇటువంటివి కొన్నిసార్లు మనం అనుభవిస్తుంటాం. ఇప్పుడు అనుభవించారా మీరు? వద్దాం అనుకున్నాను, కలుద్దాం అనుకున్నాను, మాట్లాడదాం అనుకున్నాను, వస్తారేమో అనుకున్నాను. ఇటువంటి ఎప్పుడన్నా జరిగినాయా మీ జీవితంలో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రానంత మాత్రమున పాస్టర్ అమ్మ చెడ్డోళ్ళు కాదు, వచ్చినంత మాత్రాన మంచోళ్ళు కాదు. హల్లెలూయా. మనం అనుకుండేదే ఇదంతా కూడా. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే, అక్కడ ఏమంటాడు చూడండి. 2వ అధ్యాయము, అదే మొదటి దెసలోనియ 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మును ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నారు? శరీరంగా మేము దూరం ఉన్నాం కానీ మనసుగా మాత్రం మేము. ఆమేన్. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. హల్లెలూయా. మేము మర్చిపోవచ్చు బలహీనతలతో, కానీ లోపల ఉన్నాడు మర్చిపోడు. ఆయన పేరేం పేరు తెలుసా? పరిశుద్ధాత్మని పేరు జ్ఞాపకము చేసేవాడు ఆయన. హీ విల్ రిమెంబర్. ఆమేన్. అందరినీ కలవకపోవచ్చు కానీ ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటా ఉంటాం. ఆమేన్. ప్రార్థనలో దేవునికి స్తోత్రం కదా, విజ్ఞాపనలో, యాజకత్వంలో మీ గురించి, మీ కుటుంబాల గురించి జరుగుతూ ఉంటాయి. సో దాని గురించి చింతించొద్దు. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రయత్నము చేసితిమి, కాబట్టి మేము మీ యొద్దకు రావాలనని. చూసారా? మేము మీ యొద్దకు రావాలనని ఉంటిమి. పౌలను నేను పలుమార్లు, ఒక్కసారి కాదు అనేక సార్లు రావాలని ఉంటిని గాని సాతాను మమ్మును అభ్యంతరపరచెను. సాతాను ఏం చేశాడట? అది గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే కొర్నేలిని చూసి నేర్చుకోవాలి మనం. ఒక అన్యుడే గాని ప్రభు దూతను దర్శనం పొందుకున్నవాడు ఎల్లప్పుడూ దేవునితో ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తే ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. కానీ ఆ ప్రార్థనలో దేవుడు దర్శనం ఇచ్చిన తర్వాత పేతురును ఇంటికి రప్పించుకోవాలని ఆశపడి భక్తి కలిగిన ఇద్దరిని పంపించి కదా, పేతురుని తన ఇంటికి పిలుచుకునేటప్పుడు ఏం చేశాడంట తెలుసా? వారి కోసం కనిపెట్టుకోని ఉన్నాడట. అంటే సిద్ధపాటు కలిగిన జీవితముతో ఆయన ఉన్నందుకే దైవ సేవకుడు ఆ ఇంటికి రావడం జరిగింది. మాట వరుసలు పనిచేయవు కొన్నిసార్లు సేవకులతో. ముఖ్యంగా ఆత్మ నింపుదలిగిన సేవకులు, ఆత్మ నడిపింపులో ఉన్న సేవకుల జీవితాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కూటి కోసం, బ్రతుకు కోసం, జీవన ఆదాయం కోసం వచ్చిన సేవకులు వేరే వాళ్ళు ఉంటారు. అది వాళ్ళు కూడా ఉంటారు, ఉండరని చెప్పరు. ఏ టైంలోనా ఎప్పుడైనా నువ్వు ఫోన్ ఆఫరింగ్లోనే లేపుతారు, ఆఫరింగ్లోనే వస్తారు.
ఆఫరింగ్ కోసం వస్తారు. హల్లెలూయా. కానీ ఆత్మ నడిపింపులో ఉన్న వాళ్ళ పరిస్థితి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వారిని ఎక్కువ మంది అపార్థం చేసుకుంటారు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. కానీ వాక్యానుసారంగా మనం చూస్తే సాతాను వలన అభ్యంతరం చేసిందంటే వీళ్ళు రాకుండా. అయితే ఏం జరిగిందో తెలుసా, అంతలో వాళ్ళని వదిలిపెట్టలేదు. కానీ అతడు తన ఆత్మీయ కుమారుడు ఎవరు, తిమోతిని ఆ సంఘానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మేము కూడా ఎవరినైనా మీ దగ్గరికి పంపిస్తుంటాం. అప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. ఏమైనా హల్లెలూయా. పాస్టర్ రాలేదా, పాస్టమ్మ రాలేదా అని కొంతమంది అయోమయంగా అడుగుతుంటారు. లేదమ్మా కొంచెం వేరే పని ఉండి రాలేకపోయారు అన్నాను. పదే అడుగుతున్నారు. ఇంకా నేను అన్నాను, సరే నేను వచ్చింది వేస్ట్ అయినట్టుంది, ఆమెను పంపిస్తాలే అని చెప్పిన. హల్లెలూయా. అంటే ఉన్నోళ్ళను పక్కన పెట్టి లేనోళ్ళ గురించి ఏం చేస్తుంటారు కొంతమంది. ఇది కరెక్ట్ కాదు, ఈ విధానం కాదు. సో ఇప్పుడు తిమోతిని పంపించాడు, ఆ సంఘాన్ని చూసిరా నాయన అనేసి. అయితే అక్కడ ఒక చాలా చక్కటి మాట చెప్తున్నారు. ఈరోజు అదే అంశంగా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. చూడండి 7వ వచనం, 3:7. అందుచేత సహోదరులారా, మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితిమి. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాని తర్వాత మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపములను తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగు చెల్లింపగలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇప్పుడు మీరు వెళ్ళి చూసి రండి అని చెప్తే ఎంతమంది వచ్చారు ఎంతమంది పోయారు అన్నది కాదు. ఇక్కడ వచ్చిన వారు, నామానందు విశ్వాసం ఉంచిన వారు స్థిరపడ్డారా లేదా. ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైంది. నాకు కూడా కొన్ని రోజులు నిద్రలేని పరిస్థితులు కలగజేసింది ఇదే పరిస్థితి. రాత్రుల్లో నిద్ర పట్టలే. కారణం ఏంటో తెలుసా, రక్షణ పొందుకున్నవారు, మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్నవారు స్థిరపరచబడని జీవితాల్లో ఉన్నప్పుడు, స్థిరత్వం అనేది లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది ఎంతగానో వేదనను కలగజేస్తుంది. నేను అంటాను, ప్రభువుని నమ్ముకోవడం గొప్ప సంగతి కాదు. ప్రభువును నమ్ముకున్న నీవు ప్రభు నందు స్థిరంగా నిలబడతావు చూడు, అది చాలా గొప్ప సంగతి. అది అన్నిటికంటే చాలా విలువైనది. హల్లెలూయా. అయ్యా, రక్షణ పొందుకున్న ఆ రోజు నుండి ఈ రోజు వరకు 10 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది. ఒక్కరోజు కూడా నేను ప్రార్థన చేయడం మానుకోలేదు. ఒక్కరోజు కూడా నేను వాక్యం చదువుకోవడం మానలేదు. ఒక్కరోజు కూడా నేను సువార్త చెప్పడం మానుకోలేదు. ఒక్కరోజు కూడా నేను నాకు దశమభాగం ఇవ్వడం మానుకోలేదు. ఒక్కరోజు కూడా నేను మందిరానికి రావడం మానుకోలేదు అని ఎవరైతే చెప్తారో అటువంటి వారు ఎవరు? స్థిరపరచబడిన వారు. స్థిరపరచువాడవు భలే వాడుతుంటారు. అది పాడేటోడు స్థిరంగా ఉన్నాడో లేదో తెలియదు ఫస్ట్. ఆమేన్. పాట పాడేటప్పుడు ఆ పాటలో ఉన్న అర్థం మన జీవితంలో అది ప్రకారం నడుస్తున్నామా లేదా అన్నది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, చూసుకోవాలి. వాక్యం ఎప్పుడు అద్దము లాంటిది. అద్దము మనలో ఉన్న లోపాలను తెలియజేస్తుంది, మనలో ఉన్న బలాలను కూడా తెలియజేస్తుంది. హల్లెలూయా. ఒట్టి లోపమే చూపించదు, మనకున్న బలాన్ని కూడా మంచితనాన్ని కూడా చూపిస్తుంది. ఆమేన్. కాబట్టి స్థిరంగా ఏమంటున్నాడు ఇక్కడ, మేము అక్కడ ఏమంట, ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్లే. అంతే కదా. ఆమేన్. మీరు మాకు కానుకలన్నీ తెచ్చి ఇయ్యాలనో, భోజనాలు డబ్బాలు పట్టుకొని వచ్చి ఇయ్యాలనో, ఇప్పుడు పండగలు వస్తున్నాయి కొత్త బట్టలు తెచ్చి ఇయ్యాలనో, ఆమేన్, రింగులు పెట్టాలనో, బ్రాస్లెట్లు ఇయ్యాలనో, సొమ్ములు ఇయ్యాలనో కాదు మా యొక్క ఆశ. మీరు ప్రభువు నందు స్థిరపరచబడితే చాలు, మేము బ్రతికినట్లే.
ఆమేన్. హల్లెలూయా. మీరు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఎట్టుబడితే అటు పడిగెట్టి తిరుగుతూ ఉంటే కొన్నిసార్లు చెప్పగలం, కొన్నిసార్లు చెప్పలేము, కొన్నిసార్లు ఎంతో వేదన ఉంటుంది లోపల. సో ఇక్కడ మెయిన్ ప్రభు మనలో కోరుకుంటున్నది ఏంటంటే ఉపవాస ప్రార్థనలో నువ్వు స్థిరంగా ఉన్నావా? స్థిరంగా ఉన్నవాడే సిద్ధపడి ఉంటాడు. సిద్ధపడేవాడు స్థిరంగా ఉంటాడు. సో నీ ప్రార్థన జీవితం స్థిరంగా ఉందా? ఆమేన్. స్థిరంగా నువ్వు సంఘంలో ఉంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, సంఘం కంటే ముఖ్యంగా క్రీస్తులో నువ్వు స్థిరపరచబడితే ఆటోమేటిక్గా సంఘములో కూడా నువ్వు స్థిరపరచబడతావు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేము బ్రతికినట్లే. ఆమేన్. హల్లెలూయా. స్థిరంగా నిలబడకుండా చంచలత్వం కలిగి జీవిస్తున్నారంటే మీరు సేవకులను చంపేవాళ్ళు. ఏందని అంత పెద్ద మాట అంటే? మరి అంతే, మరి వాక్యం అదే. మేము బ్రతికినట్లే అంటే దాని అర్థం ఏంటి? దాన్ని ఆపోజిట్గా తీసుకో. మీరు స్థిరంగా క్రీస్తునందు లేకపోతే మేము చచ్చిపోయిన వాళ్ళమే రా బాబు అంటున్నాడు పౌలు. దేవునికి స్తోత్రం. కాబట్టి స్థిరంగా ఉండాలా, స్థిరపడాలా, స్థిరపరచబడి మనము నడుచుకోవాలి. దేవునామానికి మహిమ కలుగుగాక. పిల్లోడు చదువుకుంటా పోతుంటే తల్లిదండ్రులకు సంతోషమా? ఎవరికి ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడు చదువుకున్నాక ఒక మంచి ఉద్యోగం తెచ్చుకొని ఆ ఉద్యోగంలో స్థిరపడితే అప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి స్థిరం అనేది చాలా ప్రాముఖ్యమైంది. స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేంట్లో మనం స్థిరంగా ఉండాలి? ఏ విషయంలో మనం స్థిరంగా ఉండాలి? అసలు స్థిరంగా ఉంటే ఏం జరుగుతుంది అన్నది ఒక మాట మీకు చెప్తాను. ఎంతోమంది ఇక్కడ యాజకులు ఉన్నారు, లేరా యాజకులు? ఎంతోమంది రాజులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎంత భయంగా ఎత్తుతున్నారు చేతులు, అనుమానం తొలగిపోను గాక. హల్లెలూయా. అంటే మీ విశ్వాసం అక్కడిక్కడ ఉందని నాకు అర్థమైంది దీన్ని బట్టి. ఆమేన్. స్థిరంగా లేని పరిస్థితుల్లో మీరు బ్రతుకుతున్నట్టున్నారు. హల్లెలూయా. స్థిరంగా బ్రతకండి. ఆమేన్. మీరు స్థిరంగా, నేను స్థిరంగా ఉంటే ఏం జరుగుతుంది తెలుసా? చూడండి, యెహోషువ గ్రంథం 3:17. యెహోషువ గ్రంథం 3:17. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను ఏమయ్యారట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యోర్దాను మధ్యలో యాజకులు ఎట్లా నిలబడ్డారు? మందసం ఎత్తుకొని స్థిరంగా. చెప్పండి అందరు కూడా, స్థిరంగా నిలిచిరి అని చెప్పండి. ఆమేన్. యాజకులు అనగా ధూపం వేసేవారు, యాజకులు అనగా విజ్ఞాపన చేసేవారు, యాజకులు అనగా దేవుని సన్నిధిలో రేయింబగళ్ళు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేసేవారు. హల్లెలూయా. సో ప్రార్థన చేసేవారు దేవుని సన్నిధిని మోస్తూ ఆ నీళ్ల మధ్యలో నిలబడితే ఏం జరిగిందంట? స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదమట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. అందరూ ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. అందరు ఇక్కడ వినండి. నీవు నేను, దేవునికి స్తోత్రం, దేవుని సన్నిధిలో ఉన్న మనము, దేవుని సన్నిధిలో మనం స్థిరంగా నిలబడితే మనను బట్టి ఎంతో మంది దాటుకొని వస్తారు. దేవుని బిడ్డలారా, మనను బట్టి ఎంతో మంది లోకముల నుండి, పాపముల నుండి, రోగముల నుండి, శాపముల నుండి, అతూలుతున్న అగ్ని గుండముల యొద్ద నుండి అనేకులు దాటుకొని పాలు తేనెలు ప్రవహించే దేశం సియోను, ఆమేన్, పరలోకానికి దాటుకొని వస్తారు నీవు స్థిరంగా నిలబడితే. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ నిలబడ్డారు స్థిరంగా? యోర్దాను నది అని చెప్పండి అందరు కూడా. యోర్దాను నది దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. హల్లెలూయా. ఆమేన్. ఆ లోకముతో కూడిన పరిస్థితుల మధ్యలో నీవు నిలకడగా, ఆమేన్, దేవుని సన్నిధితో
నిలబడితే, స్థిరపరచబడితే, దేవుని సన్నిధి నేను మోస్తూ స్థిరపరచబడితే, దేవుని సన్నిధిని మోస్తూ నువ్వు స్థిరపరచబడితే ఎంతో మంది నీ ఎదుట నుంచి దాటుకొని వెళ్తారు. దేవుని బిడ్డలారా, నీవు వారిని దాటించేవాడిగా ఉంటావు. అందుకే నువ్వు స్థిరపరచబడాలా. ఏమేన్ ఈరోజు అది లేదు. అందుకే నువ్వు పడిపోతున్నావు, నీతో పాటు అందరూ పడిపోయేటట్టు చేస్తున్నావు. కాబట్టి నిత్యము ఆయన కాడిని మనం మోస్తూనే ఉండాలా. నిత్యము ఆయన సన్నిధిని మనం మోస్తూనే ఉండాలా. నిత్యము దేవునికి స్తోత్రం, ఆయన సన్నిధిలో మనము స్థిరముగా ఉండాలా. హల్లెలూయా, ఆమేన్. నువ్వు స్థిరపరచబడితే నీ కుటుంబం అంతా రాజ్యంలో ఉంటారు. నీవు స్థిరపరచబడితే నీ ఊరంతా దేవుని రాజ్యంలో ఉంటుంది. నువ్వు స్థిరపరచబడితే నీ దేశం అంతా దేవుని రాజ్యంలో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి యోర్దాను దాటుకొని రావాలంటే ఎవరి చేతిలో ఉంది అది? చర్చికి పోయేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, తెల్లబట్టలు వేసుకునేవారు, హల్లెలూయా చెప్పేవాళ్ళు ఇట్లా చేయొచ్చా అని అంటున్నారు ఈ లోకం. కారణం ఏంటంటే నువ్వు స్థిరంగా లేవు. ఆమేన్. దేనికి దానికి ఏ గొడుగు పడితే ఆ గొడుగు పడుతుంటావు అంతే. ఆ బ్రతుకొద్దు మనకి. ఇక ఈ రోజుకి ఫుల్ స్టాప్ పెట్టండి. నీవు క్రీస్తునందు స్థిరపరచబడాల. మొట్టమొదటిగా దేంట్లో స్థిరపరచబడాలా? క్రీస్తునందు. రెండవది ఆయన సన్నిధిలో నువ్వు స్థిరపరచబడాలా. నువ్వు క్రీస్తునందు స్థిరపరచబడ్డావు అనుకో, దైవ సేవకులను బ్రతికించినట్టే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే రేపు పొద్దున ఆయన ముందు నిలబడినప్పుడు అంటాడు, ఏరా అని అంటే ఈ దైవ సేవకులు చచ్చిపోతారు మరి చెప్పలేక. చేసిందంతా మీరు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఎవరిని అడుగుతాడు దేవుడు? సేవకులను అడుగుతాడు. కాబట్టి పౌలు గారు ఆ భయం కలిగే మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మేము బ్రతికినట్టరా బాబు, మీరు స్థిరంగా నిలబడితే అన్నాడు. క్రీస్తునందు. కాబట్టి మొట్టమొదటిగా క్రీస్తునందు స్థిరంగా ఉండండి. రెండవదిగా ఆయన సన్నిధిలో మీరేమై ఉండాలా? స్థిరముగా నిలిచి ఉండాలా. చెప్పండి, ఆయన సన్నిధిలో ఎట్లుండాలా? హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడుకుంటారో వారి మధ్యలో ఆయన సన్నిధి ఉంటుంది. ఆమేన్. సో ఇప్పుడు ఇది మన మధ్యలో ఆయన ఉన్నాడు. ఈ ప్రాంతంలో నువ్వు స్థిరంగా నిలిచి ఉండాలి. నువ్వు స్థిరంగా నిలిచి ఉంటే నీ ద్వారా ఎంతో మంది దాటుకొని వస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి రెండవదిగా దేంట్లో స్థిరంగా నిలబడాలా? ఆయన సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా చూడండి, దేంట్లో మనం స్థిరంగా ఉండాలంటే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ మాట. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా ఎక్కడ మనం స్థిరంగా ఉండాలంటే క్రీస్తు ఇచ్చిన స్వాతంత్రంలో స్థిరంగా ఉండాలి. మనం దేవుడు ఏం చేశాడు? ప్రభు స్వతంత్రుడిగా చేశాడు. ఈరోజు మనకి ఏ సంఖ్యలు లేవు, ఏ బంధకాలు లేవు. ఉన్నాయా? చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఏ పేత వస్త్రం కూడా మనం చుట్టలేదు. ఆమేన్, హల్లెలూయా. మనం విడుదల పొందుకున్న వాళ్ళం, మనం స్వతంత్రులం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ కాడి మన మీద లేదు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక కాడి ఉంది. ఏంటది? దేవుని సువార్త గురించిన కాడి మాత్రమే ఉంది, ఇక వేరేది ఏమీ లేదు. హల్లెలూయా. సో క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి స్వతంత్రులమైన మనం ఆ స్వాతంత్రంలో ఏం కావాలా? స్థిరంగా ఉండాలా. ఒకప్పుడు సిగరెట్, ఒకప్పుడు మందు, ఒకప్పుడు సినిమా, ఒకప్పుడు సీరియల్, ఒకప్పుడు కదా కొట్లాటలు, ఒకప్పుడు బూతు మాటలు, ఒకప్పుడు కోపం, ఒకప్పుడు గర్వం, ఒకప్పుడు అసూయ, ఒకప్పుడు జారత్వం, ఒకప్పుడు వేషధారణ. ఇప్పుడు ప్రభువు నన్ను స్వతంత్రుడిగా చేశాడు. కాబట్టి నేను తిరిగి ఆ దాస్యమైన కాడి కిందికి నేను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? మనం వదిలేసి వచ్చినవి అన్నీ కూడా మనం వెంటాడుతుంటాయి. అవును, మనం దేనైతే ఛే అనుకొని వచ్చింటామో అవి మన వెనకనే వస్తుంటాయి. ఎందుకంటే వాటికి సిగ్గు లేదు.
హల్లెలూయా. సిగ్గుంటే అవి రావు, వాడికి సిగ్గు లేదు కాబట్టి అవి ఎప్పుడు మన వెనుకనే వస్తుంటది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఆమేన్ అని చెప్పండి. శాంసన్ ఎవరు తెలుసా? ఆయన నాజీరు చేయబడిన వాడు, న్యాయాధిపతి. అసలు నాజీరు చేయబడిన వాళ్ళు శవాల దగ్గర పోవడానికి లేదు, శవాన్ని ముట్టడానికి వీలు లేదు. కానీ ఏం చేశాడు తెలుసా? ఒక సింహాన్ని చీల్చేశాడు. చీల్చిన తర్వాత, అది చచ్చిన తర్వాత మరుసటి రోజు అక్కడి నుంచి పాస్ అవుతుంటే అక్కడ ఏం కనిపించింది? పోయి దాన్ని తీసి తాగాడు, దాన్ని తీసి తిన్నాడు. విషయం ఏందో తెలుసా? వస్త్రాలు కూడా బాగా వచ్చినాయి, ఆశీర్వాదాలు వచ్చేసినాయి మనకి. కానీ జరిగింది ఏంటో తెలుసా? తెలియకుండానే ఇంకొక రకమైన బానిసత్వంలోకి వెళ్ళిపోయాడు ఆయన. స్వతంత్రుడు ఏమయ్యాడు? ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించడానికి దేవుడు అతనిని నాజీరుగా చేసుకొని స్వతంత్రుడిగా చేశాడు. అందుకే అధిక బలం అతనికి ఇచ్చాడు. చెప్పండి అందరు కూడా, అధిక బలం అని. ఏమైనా అయ్యగారు డోర్ తెరవడంట, డోర్ ఎత్తుకొని పోతాడట. అంత బలం. ఒక పచ్చి దవడెముకతో 1000 మందిని చంపేశాడు. దేవునికి స్తోత్రం. 300 నక్కలం పట్టుకొని తోక కట్టి మధ్యలో దివిటి పెట్టి అగ్గిని వేసి ఫిలిష్తీయుల పొలాల్లో పంపిస్తే మామూలుగా లేదు, అన్ని తగలబడ్డాయి. అంత అధిక బలం కలిగిన వాడు, దేవునికి స్తోత్రం, అతడు ఆ స్వాతంత్రంలో ఏమయ్యాడు? స్థిరపరచబడలేదు. అతడు దాస్యం కిందికి వెళ్ళిపోయాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. డెలిలా అన్న దాస్యం కిందికి వెళ్ళిపోయాడు. అతడు ఏం పోగొట్టుకున్నాడు? దర్శనం పోగొట్టుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితి కదా. కాబట్టి మనము మూడవదిగా దేంట్లో స్థిరపరచబడాలట? ప్రభువు మనకిచ్చిన స్వాతంత్రంలో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఫ్రీ చేసేసాడు. ఫ్రీ చేసేది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం కావద్దు మళ్ళా పాపం 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 ఎక్కడ దొరుకుతుందని పాపం కోసం, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నేర్చుకుందే మీకు నేర్పిస్తున్నాను. నేను మీ అందరికంటే ఎక్కువ బలహీనుడను, కానీ ప్రభు కృపలో ముందుకు సాగుతూ నేను నేర్చుకున్న ప్రార్థన మీకు నేర్పిస్తున్నాను. అదేంటో తెలుసా? మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఏం జరుగుతుందంటే, మొట్టమొదటి నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను, మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ప్రార్థన ప్రారంభంగానే గతంలో చేసినవి, గతంలో చూసినవి, గతంలో అవన్నీ ఒక్కసారి అట్లా వస్తాయి ముందుకు. మీకేమైనా వచ్చినాయి? అట్లా వస్తాయి. అది వచ్చినప్పుడు నాకు తెలియక ప్రారంభంలో ఏమయ్యేవని అంటే నెత్తి కొట్టుకునేవాడిని గోడకి. అయ్యో ప్రభువా, ఏంది నన్ను చెడ్డ ఆలోచనలు లంపకాయలు కొట్టుకునేవాడిని, తలకాయ కొట్టుకునేవాడిని, చేతులు గోడ కొట్టుకునేవాడిని. అంటే ఒకలాంటి ఫీలింగ్ అనమాట. పరిశుద్ధం కదా, నేను పరిశుద్ధంగా ఉండాలి కదా, ఎందుకు ఇట్లా అవుతున్నాయి, ఎందుకు ఇట్లా చేస్తున్నా, ఎందుకు ఇట్లా జరుగుతుందని నాకు దాన్ని అంటారు గిల్టీ కాన్షియస్నెస్ అనమాట. రాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయినారు చూడు, అట్లా మనసులో నొచ్చుకునే పరిస్థితులు అనమాట. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డానో, అందుకే ఉదయాన్నే లేస్తూనే దేవా నీ ఆత్మతో నన్ను నింపు అనాలి. ఫస్ట్ ప్రేయర్ అదే. మనం ఎప్పుడో నింపబడ్డాను కదా వాళ్ళు చేయబెట్టినప్పుడు అంటే కాదు, ప్రతిరోజు నింపబడాల్సిందే. హల్లెలూయా, ఎవ్రీడే. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే యేసు క్రీస్తు అనండి అందరూ. యేసు క్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అంటే ఈ అభిషేకము ప్రతిరోజు మనకు కావాలి, ప్రతి క్షణము మనకు కావాలి, ప్రతి సెకండ్ మనకు కావాలి. దేవాని ఆత్మతో నన్ను నింపు అని ప్రారంభమే ఫస్ట్ అదే చేయాలి. దాని తర్వాత ఇక ఏమైనా చేయొచ్చు ప్రార్థన. ఆత్మతో నింపు అన్నామంటే పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోతావు. పిచ్చి పిచ్చి ప్రార్థనలు రావు, 3 పూలు 6 కాయలు రావు. హల్లెలూయా. వాక్యాలు వస్తుంటాయి, వాగ్దానాలు వస్తుంటాయి బయటికి. సో ఆ పరిశుద్ధాత్మ నింపుదల కాగానే ఈ తలంపులు వచ్చినాయండి, ఈ ఆలోచనలు వచ్చినాయి, ఈ బలహీనతలు వచ్చినాయి. వచ్చిన మరుక్షణమే నేను
నా ఆత్మ అటు ఇటు అవుతుంటే దేవుని ఆత్మ లోపల అంటున్నాడు, ఇవన్నిటిని ఆయన క్షమించాడు కదా, వీటన్నిటిని ఆయన రక్తంతో కడిగేశాడు కదా, వీటన్నిటిని సమాప్తం చేశాడు కదా అన్నాడు. అన్నప్పుడు నేను అన్నాను, అవునయ్యా, కానీ మళ్ళీ నాకు ఇవన్నీ వస్తున్నాయి అంటే ప్రభు నాకు నేర్పించిన. అందుకే రోమిలకు రాసిన 8వ అధ్యాయంలో పౌలు అంటాడు, మనము ప్రార్థన ఏ రీతిగా చేయాలో మనకు తెలియదు కాబట్టి ఆయన ఏం చేస్తాడంట, ఉచ్చరింప శోక్యము కానీ మూలుగలతో ఆయన మన పక్షాన ప్రార్థన ఆయన విజ్ఞాపన చేస్తాడన్నాడు. కాబట్టి ప్రార్థన నేర్పించేవాడు పరిశుద్ధాత్ముడు. అందరూ ఆమేనని చెప్పండి. ఇవే కాదు, పరిశుద్ధాత్ముడు చేసే ఇంకా చాలా ఉన్నాయి. వచ్చి దిగినాడు రా పైన వచ్చినాడు. ఎప్పుడు అదేనా? ప్రవక్తల ఆత్మలు వాళ్ళ స్వాధీనంలో ఉంటాయట. నేను మాట్లాడతాను ఊగకుండా, షాబారి కళ్ళందరూ అలా పోసి కళ్ళు తెరుచుకొని, కళ్ళు మూస్తాను అదేందో వచ్చినాయా నా ఏందో చెప్పినాక అంతా మేకంగా ఉండదు. హల్లెలూయా. అన్నిటిని తెలియజేసేవాడు ఆయన. ఏమైంది దేవా, ఈ ప్రాణ ఆత్మ శరీరాలు నీకు స్వాధీనపరుస్తున్నాను అన్నావంటే ఇదంతా కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ టైం ప్లగ్లో స్విచ్ చేసి ప్లగ్లో ఏలు పెడితే షాక్ కొడుతుంది, ఫస్ట్ టైం వణుకుతుంది బాడీ అంతా. ఇంకా ఎప్పుడు అదేనా? కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలవండి, ఉన్నారా? హల్లెలూయా. ఫస్ట్లో టెస్టర్ పెట్టి ఫస్ట్లో చూసినప్పుడు కరెంట్ షాక్ కొట్టింటుంది. ఇంకా అది ఎప్పుడు జీవితం అంతా రిటైర్డ్ అయ్యేంత వరకు కొడతానే ఉంటుందా? అలవాటు అయిపోయింటుంది వాళ్ళకు. లైన్ ఆన్లోనే ఉంటుంది, వీళ్ళు పనులు చేస్తూ ఉంటారు. రే కరెంటు పోతుంది రా, ఏం కాదులే అవన్నీ చూసి చూసి మాకు అలవాటు అయిపోయింది అంటారు. ఆత్మ కూడా అంతే. ఇది ఇప్పటికీ అలవాటు అయిపోవాలి ఈ బాడీ. హల్లెలూయా. కొత్తలో అంటే ఎగిరినావు, కైకిలేసినావు, దెంకులేసినావు, అన్నీ చేసినావు. ఇప్పుడు ఎందుకు? ఏమేన్ కంట్రోల్ ఈ ప్రభు అంటే కంట్రోల్ అయిపోతుంది అంతే. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రార్థన నేర్పించడం ప్రారంభించాడు. యుక్తంగా నేను ఏ రీతిగా చేయలేదు కాబట్టి ఆయన నేర్పించాడు. ఏమని నేర్పించాడు తెలుసా? సిగరెట్లు కనబడగానే, సినిమాలు కనబడగానే వాడు అవి చూపించి ఒకలాంటి ఫీలింగ్ తీసుకుపోతుంటే ఆత్మదేవుడు నేర్పించింది ఏది తెలుసా? ప్రభువా, ఆ సిగరెట్ల బంధకాల నుంచి నన్ను విడిపించినందుకు వందనాలు, ఆ త్రాగుడు బంధకాల నుంచి నన్ను విడిపించినందుకు వందనాలు, ఆ సినిమా బంధకాల నుంచి విడిపించినందుకు వందనాలు, ఆ సీరియల్ బంధకాల నుంచి విడిపించినందుకు వందనాలు, కొట్లాటల నుంచి విడిపించినందుకు వందనాలు, అమాయకత్వం నుంచి విడిపించినందుకు వందనాలు 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 అని చెప్ప ప్రారంభించిన మరుక్షణమే చెరసాల పునాదులు కదిలిపోయినాయి, సంఖ్యలు ఊడిపోయినాయి, బంధకాలు తెగిపోయినాయి యేసు నామములో. ఆమేన్. ఇప్పుడు అవన్నీ రావు ముందుకు. వాటికి తెలుసు వచ్చినట్టు స్తుతిస్తాడరా, స్తుతిస్తే మనం ఉండలేమురా అని. ఈ రోజు నుంచి మీరు కూడా అదే చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కండ్ల ముందు కనబడేవి చూసి భయపడొద్దు. దేవనామానికి మహిమ కలుగాక. ఎందుకంటే వేలు చూపుతో కాదు, విశ్వాసముతో మనం ఈ లోకాన్ని జయించాలి. దేవుని బిడ్డ, ఈ లోకమును జయించేది విశ్వాసమే. హల్లెలూయా. ప్రభువు నీకు ఇచ్చిన ఈ స్వాతంత్రములో నువ్వు స్థిరంగా నిలబడు. నిన్ను స్థిరంగా నిలబడాలని ఇష్టపడుతున్నాడు ప్రభు. అందుకే వంకరతనం లేకుండా, దాగు మచ్చ ముడత కలంకం ఏది లేకుండా, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది పోరాటం. ప్రార్థన అనేది పోరాటం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనుషులతో దేవునితో పోరాడి గెలవాలట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, నువ్వు దేంట్లో స్థిరపరచబడాలా? దేవుడిచ్చిన స్వాతంత్రములో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవు గాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప